నువ్వు నేను సరిపోతున్నప్పుడు, నువ్వు నేను మనమే బయటకు రాకున్నప్పుడు, పాప స్వభావంలో పాపంలో ఉన్నప్పుడు మనల్ని వెతికి బయటకు తీసి బయటకు తీయడానికి, పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవ అవతారం తెచ్చిండు. నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం తెలుసా? ఆయన సాక్రిఫిషియల్ లాభం తెలుసా? నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను నరకం నుంచి పక్కపక్క మండి అగ్ని గుండం నుంచి తప్పించడానికి ఆయన కాళ్ళకు ఆ సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు మరణించిండు. ఆయన మనిషి కాదు చూమి, సాక్షాత్ దేవుడు ఆయన నలుగుగా భూమి మీద అప్పగించిండు. ఆయన భయం కొట్టినప్పుడు ఆయన చేతుల్లో నుంచి గాయాల్లో నుంచి రక్తం చదువునాని రక్తం ముద్దలుగా ఎగిసిపడ్డాయి. ఆయన ప్రేమ అసలు ప్రేమతోటి భార్యని ప్రేమించారు. సమాజ్ చేపట్టింది. సమాజ్ నుంచి 3 రోజులు తిరిగి లేచిన ఏకైక దేవుడు ఆయన ఆయన ప్రేమ చూసుకోబోతుంటే అది మరణాంకితం. అందుకే ఒక భక్తుడు తెలిసి ఒక మాట రాసిండు, ఎందుకయ్యా నాపై ఇంత జాలి అందదయాది నామదికన్నాడు ఆయన. చూసుకోవాలి మాట, చాలా లోతైన మాట. ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ, నిలిచిన దౌర్భాగ్యం నాపై ఇంత ప్రేమ. నేను మనిషి కానీ ఆలోచన చెప్తే నా మీద నువ్వు చేసిన ప్రేమ ఏ మంచి వాడిని కాదు. ఎందుకయ్యా గొప్ప ప్రేమ? అది నా మరికి నేను ఆలోచన చేస్తే నా ఆలోచన అందించడం అన్నాడు. అసలు యొక్క సాక్రిఫిషియల్ లవ్ ఎవరు చూపెట్టాలి? అసలు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ చూపెట్టాలి. ఎవరు? రాజకుమార్ సహోదరుడు ఎవరు చూపెట్టాలి? అట్లే కాబట్టి నేను 4 విషయాలు గుర్తు చేసిన 4 విషయాలు గుర్తు చేసేది. ఒకటేంటిది? ఫస్ట్ విషయం, భార్య భర్తకు విధేయత చూపెట్టాలి. వారిద్దరే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి. రెండో విషయం, భార్య భర్తకు మేలు చేయాలి, కీడు చేయకూడదు. అనేకమైన రెఫరెన్స్ బైబిల్లోనే ఇక్కడ సమయం లేదు. ఇంకోటి భర్త గురించి, భర్త రాదా భార్యలో పోషించాలి. రెండో విషయం, వాళ్ళని ప్రేమించాలి. ఈ మాటలు మన కుటుంబాలకు, మన ఆత్మ చిత్తంలో, అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వాక్యం అవుతున్నా వీరిద్దరు కూడా ఆశ్చర్యంగా ఉండుగాక ఈ మాటలు చూపించాలి. థ్యాంక్ యూ. పిండి కార్యక్రమంలో ప్రోగ్రామ్ సమయం దగ్గర వచ్చింది. పిండి కార్యక్రమం గురించి మరి బాబు మాట్లాడే ముందుకు వచ్చి ప్రార్థన చేశారు.